మీకు గనక ఈ సేవ దొరికితే మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఆ సేవ ఏమిటి? అలాంటి అపురూపమైన సేవ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోలు చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే ప్రతి శుక్రవారం శ్రీవారికి జరిగే అపురూపమైన సేవల్లో ఒకటి శుక్రవార అభిషేకం. అదేంటండి, స్వామివారు పురుషకారం కదా, పురుషుడు కదా, ఆయనకేంటండి శుక్రవారం నాడు అభిషేకం ఏంటి అని మీరు డౌట్ రావచ్చు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారు అక్కడ అత్యావతార మూర్తిగా వెలించేశారు. శాలిగ్రామ శిలాబాహు అన్నట్లుగా శాలిగ్రామం శిలలాగా స్వామివారు అక్కడ వెలిసి ఉన్నాడు. ఆ స్వామితో పాటు స్వామివారి వక్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారు వ్యూహ రూపంలో ఉంటుందంటే ఒక చిన్న ఉంటుంది అమ్మవారి విగ్రహం. అయితే వీరు అర్చకుల రోజుల్లో అభిషేకం చేయాలి అనుకున్న సమయంలో ఒక పండితులు వారు ఏం చెప్పారు అంటే కనుక, ఇలా కాదు, ఒకరోజు చేసేటట్టు, ఒకరోజు చేస్తే ఆ రోజులో ఇద్దరికీ ఏకకాలంలో అభిషేకం చేసేటట్లు చేద్దాము అన్నట్లుగా వారు చెప్పడం జరిగింది. అప్పుడు ఆ తర్వాత చూస్తే శుక్రవారం నాడు అమ్మవారికి ఇష్టమైన రోజు, అలాగే స్వామివారికి కూడా ఇష్టమైన రోజుగా మారిపోయింది. అమ్మవారికి ఏదైతే ఇష్టమో స్వామికి కూడా అదే రోజు ఇష్టం. అలాగే మనం అనుకుంటాం స్వామివారికి శనివారం చేయాలేమో అభిషేకాలు, ఇవన్నీ కాదండి. స్వామివారికి శుక్రవారం చేసే అభిషేకమైన, శుక్రవారం చేసే పూజ అయినా అమిత ఇష్టం అంటండి. ఎందుకంటే తన సతితో పాటు స్వామి అందుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుందట స్వామికి. అందుకని ప్రతి శుక్రవారం కూడా స్వామివారికి అభిషేకం చేయడం అనేది ప్రారంభించడం జరిగింది. అంటే కొంతమంది ఏమంటారు, అక్కడ స్వామివారు స్త్రీ రూపంలో ఉన్నారు, అమ్మవారి అక్కడ ఉంది, అందుకే శుక్రవారం చేస్తారని చెప్తుంటారు. అది తప్పండి. ఇక్కడ అమ్మవారి కోసం స్వామి ఈ రోజు ఎంచుకుని ఈ యొక్క అభిషేక తిరుమంజన కార్యక్రమాన్ని అందుకుంటూ ఉన్నారు. అది ఫస్ట్ నుండి కూడా. ముందు ఇక్కడ అభిషేకంలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, చందనము అవేమి వాడరండి మన తిరుమలలో కానీ, నేను చేసేటప్పుడు కానీ. అవి ఏమేమి వాడతానో ఈ వీడియోలో చెప్తాను చూడండి. ముందుగా పాలు, తర్వాత నలుగు పెడతానికి నలుగు పిండి, తర్వాత ఇంకొకటి మెయిన్ ముఖ్యం పసుపు. ఈ మూడుతోనే, అలాగే ఆకాశగంగా తిరుమలలో అయితే ఈ 4 తీర్థాలతోనే స్వామివారికి అభిషేక తిరుమంజన కార్యక్రమం అనేది జరుగుతుంది. అంతేగాని పెరుగు, తేనె అవన్నీ కూడా వాడరండి. పాలు అక్కడ తిరుమల క్షేత్రంలో పాలు అంటే గోశాల నుండి వస్తూ ఉంటుంది. అంటే ఓన్లీ పాలాభిషేకం అంటున్నారు కదండి, ఏ ఒక లీటరో 1/2 లీటరో కాదండి, ఒక సుమారు 10 లీటర్ల దాకా స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు. తర్వాత చందనం కూడా మొత్తం కూడా నలుగు లాంటిది మొత్తం పెట్టి స్వామివారికి అభిజ్ఞాన స్నానంగా పైనుండి చేస్తారు. అది కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, నలుగు పెడుతున్నారు ఇక్కడ. ఇలా నలుగు పెట్టిన తర్వాత ఆ తర్వాత స్వామివారికి ఇక్కడ మళ్ళీ ఇందాక చూశారు కదా, ఒక వైట్ క్లాత్ కట్టుకుని ఉన్నారు స్వామి ఇప్పుడు దాకా కూడా. ఆ క్లాత్ కూడా తీసేసి స్వామివారు దర్శనమిస్తారు. ఈ సేవ దొరికిన వాళ్ళు చాలా అదృష్టవంతులని నేను చెప్పింది. ఎందుకంటే స్వామివారిని నిజ రూపంలో దర్శనం చేసుకోవచ్చు. అంటే ఏ వస్త్రము లేకుండా స్వామిని దర్శించుకునే ఏకైక అవకాశం ఈ అభిషేక సేవలోనే లభిస్తుంది. అలాంటి అభిషేక సేవను మీరు కూడా చూసి ఆనందిస్తారని నేను ఈ వీడియో పెడుతున్నాను. చూసి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ నుండి కూడా కొంచెం మంగళవాద్యాలు వస్తూ ఉంటాయి. వింటూ స్వామివారి యొక్క అభిషేక తిరుమంజన కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటూ ఉన్నాను.
కాదండి. ఈ అభిషేక సేవ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ విధంగా నిన్న పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అభిషేక కార్యక్రమం అయితే నేనైతే చేశానండి. ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు కూడా ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క నిజరూప అభిషేక దర్శనం మీకు కూడా కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ.